సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవేలి గ్రామంలో శ్రీ రేణుకామాత ఆలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించి అమ్మవారిని దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కీర్తిరాజు, రిటైర్డ్ హెచ్ఎం వెన్నెల మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దగొండవేలి గ్రామంలో యువత చెడు మార్గంలో తిరగకుండా సన్మార్గంలో ఉండే విధంగా క్రీడలు ఎంతో దోహదపడతాయి కాబట్టి వాలీబాల్ క్రీడాకారులకు వెన్నెల మల్లారెడ్డి, విజయలక్ష్మి దంపతులు క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్తో పాటు షూ ఇవ్వడం జరిగింది. తన కుటుంబాన్ని ప్రేమించుకుంటూ దేశాన్ని ప్రేమించే విధంగా ముందుకెళ్ళినట్లయితే, సగటు భారతీయులుగా దేశం గర్వించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే యువత చెడుదారిన పడకుండా ఉంటుందని వారు తెలిపారు. ఈ సీసీ కెమెరాలు సంబంధించి టెంపుల్ మేనేజ్మెంట్, చైర్మన్, విలేజ్ ఎల్డర్స్ అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మిమ్మల్ని చూసుకొని రేపు ఒక 10 మంది ఆదర్శం తీసుకోవాలి సార్, ముందుకు రావాలి అందరూ. ఎందుకంటే అది మన సేఫ్టీ పర్పస్, వేరే ఉద్దేశం కాదు. ఒక కెమెరా అనేది ఒక పోలీస్ తోటి సమానం. మనకు సీసీ కెమెరాలు ఉంటే చాలు, ఆ ధైర్యం వేరు, ప్రశాంతంగా ఉండొచ్చు. వాడన్న అఫెన్స్ చేయాలనుకున్న భయం అనేది ఉంటుంది. అందుకు సంబంధించి మీరు కూడా పోలీస్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ సార్, మల్లారెడ్డి సార్, వాస్తవానికి నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కిట్టు, డ్రెస్ కోడ్, ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు అనేది ఉండదు. డ్రెస్ అనేది మనిషిని ఒక యూనిటీ అనేది మనకు అంటే తయారు చేస్తారు. ప్లస్ కష్టపడే తత్వం, గేమ్స్ ఆడాలి, ఉత్సాహం, మోటివేషన్, ఇవన్నీ సంబంధించి సార్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ కిట్టు సంబంధించి డొనేషన్ ముందుకు వచ్చినందుకు మీకు కూడా సపరేట్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా తరఫున, పోలీస్ తరఫున దానికి ముందు మనం చేసేది ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడో పెడుతుండే, వినలేదు ఆ రోజు పాఠం, నీకు ఏమర్థమైందో అదే రాయి అంటుండే. చేసుకోండి. ఎప్పుడు కూడా కొన్ని పర్సనల్